క్రీస్తు శరీరముగా అంటుకట్టబడ్డవారు. క్రొత్త నిబంధన సంఘములో మొదట ప్రవేశించిన విశ్వాసులు అన్నమాట. బాప్తిస్మం పొందిన విశ్వాసులు, సీనియర్ మోస్ట్ క్రైస్తవులు. కానీ వారికి దేవోక్తులలో మొదటి మూల పాఠాలు మరలా మీకొకడు బోధించాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు. అంటే వారికి ఇంతకు ముందు బోధించడం జరిగింది, కానీ అవి వారు మరచిపోయారు. మరచిపోయినందుచేత మళ్ళీ బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ఎందుకు బోధించాలి అంటే ఆ పాఠాలు తెలియకుండా ఒకడు ఆధ్యాత్మికంగా ఎదగడం సాధ్యం కాదు. ఇదంతా కూడా మహోన్నతుని విద్య అన్నమాట. బిలాము ప్రవక్త తన్ను తాను పరిచయం చేసుకుంటూ సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనములో ఇలాగంటాడు. చదవండి ఒకసారి. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. ఏం విద్య అట? మహోన్నతుని విద్య. మహోన్నతుడు అనేది బైబిల్లో యేసునాథునికి ఉన్న మరొక బిరుద నామధేయం. యేసయ్యకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. ఆయన దేవుడు, ఆది అనేది ఆయనకున్న బిరుదు, అంతము అనేది ఆయనకున్న బిరుదు, మొదటివాడు, కడపటివాడు. దేవుని నోట్లో నుండి వచ్చాడు గనక వాక్యము అని బిరుదుంది. ఈ వాక్యాన్నే ఓంకారమని, నాదము అని, శబ్దము అని, మాయా అని అంటారు హైందవులు. ఈ విషయం స్వామి వివేకానందుల వారు ప్రబోధరత్నాకరం అనే గ్రంథములో మొదటి అధ్యాయములోనే చెప్పాడు. బైబిల్లో కనబడుతున్న యోహాను సువార్త ప్రారంభ వచనాలలో ఉన్న వాక్యము వేదములలో కనబడుతున్న శబ్దము, ఓంకారం ఒకటే అని వారు చెప్పారు స్వామీజీ. ఇక వాక్యం అనే బిరుదు, నాదం అనే బిరుదు ఉంది. ఆ నాదము సమీపించరాని తేజస్సులో దేవుని నోట్లో నుండి బయటికి వచ్చి ఒక శరీరాన్ని ధరించుకున్నాడు గనుక ఆ వాక్య దైవానికి, ఆ నాద స్వరూపునికి శరీరము వచ్చిన తర్వాత నాద శరీరుడు లేక వాక్య శరీరుడు అనే బిరుదు. దేవునిలో నుండి వచ్చాడు గనక ఈయనకు కుమారుడు అనే బిరుదు ఉంది. ఆయనకేమో తండ్రి అనే బిరుదు ఉంది. ఈ కుమారుడు సకల చరాచర సృష్టిని సృష్టించాడు, నిన్ను నన్ను పుట్టించాడు గనుక ఆ కుమారునికి కూడా మళ్ళీ తండ్రి అనే బిరుదు కూడా ఉంది. నిత్యుడవగు తండ్రి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో ప్రతి క్రిస్మస్కి ఒక్కసారన్నా ఆ వచనాన్ని గుర్తు చేసుకుంటాం కదా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఎవరు అనుగ్రహించబడ్డారు? కుమారుడు.
ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరీతడు? యేసయ్యనే, అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు యేసయ్యకు ఆశ్చర్యకరుడు అనే బిరుదు ఉంది, ఆలోచనకర్త అనే పేరుంది, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. ఇంతకాయన కుమారుడా తండ్రా అంటే రెండు. దేవుని నోట్లో నుండి వచ్చాడు గనక ఆ కాంటెక్స్ట్లో ఆయన కుమారుడు. సకల చరాచర సృష్టిని నిన్ను నన్ను సృష్టించాడు గనుక మనందరికీ తండ్రి కూడా అవుతాడు. అది బిరుదు అన్నమాట. ఇట్లాగ ఎన్నో బిరుదులు ఉన్నాయి. అనేక బిరుదులలో ఒక బిరుదు మహోన్నతుడు అనేది. యేసయ్య సర్వోన్నతుడు కూడా. మహోన్నతుడు అంటే అర్థం ఏంటి? మహా అంటే చాలా అని, ఉన్నతుడు అంటే గొప్పవాడు అని, లేదా పెద్దవాడు. ఉన్నతుడు అంటే పెద్ద, మహా ఉన్నతుడు అంటే చాలా గొప్ప ఆయన. మరి సర్వోన్నతుడు అనే మాట ఇంకోటి ఉంది. సర్వోన్నతుడు అంటే సుప్రీం, ఇక ఆయనకు మీది ఇంకెవడు లేడు. మహోన్నతుడు అంటే మహోన్నతుని కంటే మీద ఇంకొక ఆయన ఉండే అవకాశం ఉంది. ఆయన సర్వోన్నతుడు. సర్వోన్నతునికి మీది ఇంకొకటి లేడు. ఉంటే ఆ ఉన్నాయనే సర్వోన్నతుడు. ఇప్పుడు యేసయ్యకు మహోన్నతుడు అనే బిరుదు వచ్చింది. ఈ మాట పట్టుకొని ముస్లిం సోదరులు ఇంకా కొందరు క్రైస్తవులలో కూడా కొన్ని డినామినేషన్స్ యేసు ప్రభు దేవుడు కాదు అంటే సృష్టికర్త అయిన దేవునితో సమానం కాదు, కొంచెం తక్కువ వాడు అని మాట్లాడుతూ ఉంటారు. అది శుద్ధ తప్పు. యేసయ్య సర్వోన్నతుడు కూడా. గతించిన నిత్యత్వము నుండి రాబోవు నిత్యత్వమంతా యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునితో సమానుడు. దేవుడొక్కడే అని బైబిల్ చెప్పింది. అలాగే ఆ ఒక దేవునిలో ముగ్గురు వ్యక్తులు విడివిడిగా ఉన్నారు. తండ్రి అనే వ్యక్తి వేరు, కుమారుడు అనే బిరుదు కలిగిన వ్యక్తి వేరు, పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి వేరు. ముగ్గురు విడివిడి వ్యక్తులు, కానీ ముగ్గురు దేవుళ్ళు అనం. ముగ్గురు కలిసి ఒకే దేవుడు. ఇది మనకు అర్థం కావాలంటే బైబిల్లో దేవుడు ఒక సూత్రం చెప్పాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనము చూడండి. రోమన్స్ 1st chapter 20th verse. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. హల్లెలూయా. ఏమి తేటపడుచున్నవి? ఆయన అంటే దేవుని యొక్క అదృశ్య లక్షణములు తేటపడుచున్నవి. ఆ అదృశ్య లక్షణాలు ఏంటట? ప్రధానంగా 2 ప్రస్తావించాడు అక్కడ. ఆయన నిత్య శక్తి అన్నాడు. దేవునిలో ఉన్న శక్తి అది నిత్య శక్తి, దానికి అంతము
లేదు. నిత్యత్వం అంతా ఉండే శక్తి, తరిగిపోయేది కాదు. ఇప్పుడు మనుషులలో మనలో కూడా శక్తి ఉందా లేదా? అయితే ఈ శక్తి ఎంతసేపు ఉంటుంది? మనం తిన్నది అరిగిపోయేదాకా ఉంటుంది. అంతేనా? మనము ఏమైతే భోంచేసినామో ఆ భోజనం మనకు శక్తిని ఇస్తుంది. ఎప్పటిదాకా ఉంటుంది? అది డైజెస్ట్ అయిపోయి ఆ తర్వాత ఆ చైర్ అటు ఇవ్వండి, అమ్మ కూర్చుంటుంది. మనలో ఉన్న శక్తి తరిగిపోతూ ఉంటుంది. మీరు వింటా ఉండరు, నేను చెప్తా ఉన్నాను. ఎంతసేపు వింటారు? వినే శక్తి కూడా కొంత టైం అయితే తగ్గిపోతుంది. యేసయ్య బైబిల్లో రాయబడ్డది, వారు వినుటకు శక్తి కలిగిన కొద్దీ వారికి ఆయన బోధించాడని. అంటే ఇది కొంతసేపు ఉండి తరిగిపోయేటటువంటి శక్తి. కానీ దేవునిలోని శక్తి ఎన్నటికీ తరగదు. అది అనంత శక్తి, నిత్య శక్తి. ఆ నిత్య శక్తి మనకు కనబడదు, కంటికి కనబడదు. అది ఇంకొకటి ఏం చెప్పాడు? దేవత్వము. దేవత్వం అంటే దేవుని యొక్క తత్వము, దేవుని తత్వం. ఈ రెండు కూడా అదృశ్య లక్షణములు అన్నాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము మనకు తేటబడాలంటే ఏం చేయాలట? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుతుంది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, కనబడని లక్షణాలు మనకు అర్థం కావాలంటే జగదుత్పత్తి మొదలుకొని, అంటే ఈ లోకము ఉత్పత్తి అయినది మొదలుకొని దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మనం ఏం చేయాలి? ఆలోచించాలంటే అధ్యయనం చేయాలి, స్టడీ చేయాలి, పరిశోధన చేయాలి. స్టడీ చేస్తే ఆయన నిత్యశక్తి, ఆయన తత్వము మనకు తేటపడుతుంది. ఈనాడు సైంటిస్టులు చేస్తుంది ఏంటో కాదు. ఈ రోమా 1:20 వచనం ప్రకారం దేవుడు సృష్టించిన వస్తువులన్నింటినీ పరిశోధన చేసి, ఓహో ఫలానా సూత్రం ఇందులో పనిచేస్తుందని కనుగొన్నారు. అంతే, వాళ్ళు దాని సృష్టికర్తలు కాదు. ఉదాహరణకు ఐజక్ న్యూటన్ అనే శాస్త్రజ్ఞుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు. ఇది కనుగొనడానికి ఆయనకు ఐడియా ఎట్లా వచ్చింది ఆ పరిశోధన అంటే, పెద్దలు చెప్పగా విన్నాం. ఒకరోజు యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడంట. కూర్చొని ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటే ఉన్నట్టుండి యాపిల్ పండు చెట్టు నుండి ఊడి తెగిపోయి కింద పడ్డదంట. అది కింద పడ్డప్పుడు ఈయన చూశాడు. చూసి, అవును, ఈ పండు తెగి కిందెందుకు పడింది, తెగి పైకి ఎందుకు పోలేదు అని దాని మీద పరిశోధన మొదలుపెట్టాడు. ఆ పండు తీసుకొని మళ్ళీ పైకి విసిరాడు. ఈయన ఎంత బలంగా పైకి విసిరినా అది మళ్ళీ లపక్మని కిందనే పడుతుంది. ఎందుకు ఇట్లా పడుతుందని పరిశోధన మొదలుపెట్టి, ఈ భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆకర్షణ శక్తి.
ఇక దాని మీద ఆలోచన చేసి పరిశోధన చేసి ప్రతి గ్రహానికి కూడా గురుత్వాకర్షణ శక్తి ఉందని దాని మీద పరిశోధన చేసి ఆయన కొన్ని సూత్రాలు కనుగొన్నాడు. లాస్ ఆఫ్ న్యూటన్ అని ఉంటాయి, ఆయన కొన్ని సూత్రాలు కనుగొన్నాడు. అయితే ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నా, ఐజక్ న్యూటన్ చూసినప్పుడే పండు తెగి కింద పడ్డదా, అంతకుముందు కూడా పడ్డదా? అంతకుముందు కూడా పడిందా? ఆయన చూసినప్పుడే పడిందా? అంతకుముందు కూడా పడ్డది. అవును, యాపిల్ పండే పడ్డదా? జామ పండు పడలేదా? మామిడి పండు పడలేదా? అన్ని పండ్లు చెట్ల నుండి అవి పూర్తిగా పరిపక్వమైన తెగి కిందనే పడుతున్నాయి. మరి ఇప్పుడు ఈయన కొత్తగా కనుక్కున్నది ఏంటి? ఈయన ఎందుకు పడుతుంది అనే దాని మీద పరిశోధన చేసి ఇవన్నీ కనుక్కున్నాడు. అయితే ఇలా పని చేస్తుంది, ఆకర్షణ శక్తి ఉంది అని కనుగొన్నాడు. కానీ అసలు ఈ భూమికి ఆ ఆకర్షణ శక్తి పెట్టిన వాడేవాడు? దేవుడే. హల్లెలూయా. అర్థమైందా? ఏ సైంటిస్ట్ అయినా కరెక్ట్గా పరిశోధన చేస్తే, అన్వేషణ చేస్తే ఆఖరికి దేవుణ్ణి కనుక్కుంటాడు. హల్లెలూయా. అయ్యగారు ఎప్పుడో చెప్పాడు బహిరంగ సభలలోనే, ఓ ఫిరయ్య గారు, నువ్వు ఏ శాస్త్రమన్నా కరెక్ట్గా పరిశోధన చేసి చివరి దాకా వెళ్తే నీకు ఆ వెనకాల యేసయ్యగా కనబడతాడు. అంతా పరిశోధన చేసి దేవుడు లేడు అన్నాడంటే వీడు పరిశోధన ఎక్కడో గాడి తప్పిందని అర్థం. ఎందుకంటే సకల శాస్త్రాల సృష్టికర్త దేవుడే. నిజముగా అది శాస్త్రం అయితే అది సైన్స్ అయితే దాని యొక్క క్రియేటర్, సృష్టికర్త దేవుడే, ఇంకెవడో కాదు. హల్లెలూయా. దేవుడే. ఆ దేవుడు యేసుక్రీస్తే. దేవుడే అంటే మళ్ళీ ఎవరో అనుకునేరు, యేసయ్యనే. ఇప్పుడు ఆయన యొక్క అదృశ్య లక్షణాలు మనకు తేటపడాలంటే దేవుడే సృష్టించిన వస్తువులన్నిటినీ ఆలోచన చెయ్యాలి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే గ్రంథములో దేవుని తత్వం ఎటువంటిదో చెప్పడానికి దేవుడు సృజించిన వస్తువులలో చెట్లు ఉన్నాయి, ఫలవృక్షాలన్నీ ఒకే రకము కాదు, రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. అందులో కొన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నాయి. అందులో బత్తాయి పండును ఉదాహరణ తీసుకున్నారు అయ్యగారు. బత్తాయి పండును ఆ పైన తొక్క మనం వలిస్తే లోపల మళ్ళీ పల్చని పొరలు కప్పబడిన తొనలు ఉంటాయి కదా. బత్తాయి పండు లేకపోతే సంత్రా పండు, ఆరెంజ్ ఫ్రూట్, దాన్ని పై తొక్కను తీసినాక మళ్ళీ పలుచని పొర కప్పబడిన తొనలు ఉంటాయి, వాటిని విడదీయొచ్చు. ఒక పండులో 10 తొనలు ఉన్నాయి అనుకోండి, లెక్కెట్టి 1 2 3 అని 10 లెక్క పెట్టి ఇవి 10 బత్తాయి పండ్లు అని నేనంట, మీరు ఒప్పుకుంటారా? 10 కనబడట్లేదా? సార్ ఏం కనబడుతున్నా, ఊహా చిత్రంలో ఊహించుకోండి. బత్తాయి పండు 10 తొనలు మీ ముందు ఉన్నాయి, 10 బత్తాయి పండ్లు అంట నేను, ఒప్పుకోరా? 10 బత్తాయి పండ్లు కాదు అవి, ఆ 10 తొనలు కలిసి ఒకే బత్తాయి పండు. దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవునిలో తండ్రి
అనే తొన వేరు, కుమారుడనే తొన వేరు, పరిశుద్ధాత్ముడనే తొన వేరు. ముగ్గురు విడివిడి వ్యక్తులు, కానీ ముగ్గురు దేవుళ్ళు అంటలేదు బైబిలు. ముగ్గురు కలిసి ఒకే దేవుడు. అది దేవుని తత్వం. హల్లెలూయా. ఇది సూత్రం, ఆలోచించమన్నాడు. అయితే త్రిత్వముగా ఏకదేవునిగా గతించిన నిత్యత్వము నుండి రాబోయే నిత్యత్వమంతా ఆయన ఉన్నాడు. కుమారుడు అనే తొన కూడా దైవత్రిత్వములో మిగతా ఇద్దరితో సమానుడే. సర్వోన్నతుడే, సర్వశక్తుడు ఆయన. మరి సర్వశక్తుడైన ఆయనకు ఈ మహోన్నతుడు అనే బిరుదు ఎందుకు వచ్చింది అంటే దానికి జవాబు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి యుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. రిక్తుడు అంటే ఖాళీ చేసుకోవడం. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన దేవుని అయి ఉన్నాడు, దేవునితో సమానుడై ఉండి సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక ఆ సమానత్వాన్ని వదులుకొని తగ్గించుకొని మెట్టు కిందికి దిగాడు. సర్వోన్నతుడు అనే హోదాలో, సర్వశక్తుడు అనే హోదాలో ఉన్న ఆయన ఒక మెట్టు కిందికి దిగినాక ఇప్పుడు ఈయన కొత్తగా ఇంకో బిరుదు వచ్చింది, మహోన్నతుడు అని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈయన కూడా సర్వోన్నతుడే, కానీ ఓ మెట్టు దిగినందుకు మహోన్నతుడు అనే బిరుదు వచ్చింది. ఈ బిరుదు యేసయ్యదే, దైవత్రిత్వములోని 2వ వ్యక్తి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మధ్యలో ఉన్నాయన కుమారుడు. ఈ కుమారుడే ఓ మెట్టు కిందికి దిగాడు ఖాళీ చేసుకొని. ఆ పక్కనున్న వాళ్ళిద్దరు దిగలే, తండ్రి దిగలే, పరిశుద్ధాత్ముడు దిగలేదు. కనుక ఈ మహోన్నతుడు అనే బిరుదు వాళ్ళిద్దరికి వర్తించదు, ఈయనకు మాత్రమే వర్తించే మాట. ఇప్పుడు బిలాం ఏం చెప్పాడు? మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఏం విద్య అట? మహోన్నతుని విద్య. అంటే మహోన్నతుడైన అనే బిరుదు కలిగిన, మహోన్నతుడు అనే బిరుదు కలిగిన వ్యక్తి దైవత్రిత్వములోకి ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన విద్య అన్నమాట. ఈ లోకంలో ఎన్నో విద్యలు ఉన్నాయి కదా. సైన్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, అందులో మళ్ళీ రకరకాల బయాలజీ, కెమిస్ట్రీ, ఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రం, అన్ని విద్యలు ఉన్నాయి. ఈ అన్ని విద్యల కన్నా అత్యంత ముఖ్యమైన విద్య మహోన్నతుని విద్య. ఆ విద్య మనకు రావాలి. హల్లెలూయా. నీకు ఏ విద్య వచ్చినా రాకపోయినా, చదువు వచ్చినా రాకపోయినా, ఈ విద్య అయితే రావాలి. ఇది అందరం నేర్చుకోవాలి. ఇది మనకు అత్యవసరమైన విద్య. హల్లెలూయా.
మహోన్నతుని విద్య అంటే యేసయ్యను గూర్చిన విద్య అన్నమాట. ఇప్పుడు మనం మూలవాక్యం ఎక్కడ చదివాం? హెబ్రీ పత్రిక 5:12 చదివాం కదా. కొంచెం దానికి ముందు వచనం 11 కూడా చూద్దాం ఒకసారి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకమున్నవి కానీ మీరు వినుటకు మంధులైనందున వాటిని విశదపరచుట కష్టము. పౌలు ఎన్నో సంగతులు ఈ హెబ్రీయులకు నేర్పిద్దామనుకున్నాడు. కానీ హెబ్రీయుల పరిస్థితి ఎట్లుంది? వారు వినుటకు మందులు అంటే మెడికల్ షాప్లో దొరుకుతాయి, ఆ మందులు కాదు. వినడం ఇష్టం లేదు. ఎవరన్నా చెప్పిన మాట వింటలేడు, వీడు వింటలేడు రా ఈ మధ్య, వాని చెవులు మందగించినాయి అంటారు కదా. చెవులు మందగించినాయి అంటే మొద్దుబారిపోయినాయి అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, ఆసక్తి లేదు. పౌలు ఎన్నో చెబుదామనుకున్నాడు, కానీ పౌలు వీళ్ళకి ఎన్నో విషయాలు నేర్పలేకపోయాడు. కారణం పౌలుకు తెలియక కాదు, వారికి నేర్చుకునే మనస్సు లేదు, ఆసక్తి లేదు. వారు వినుటకు మంధులు. అయితే ఇందును గూర్చి మేము చెప్పవలసిన సంగతులు. ఇందును గూర్చి అంటే ఎందును గూర్చి? ఫుట్ నోట్ చూడండి, అక్కడ ఇందును అన్న దగ్గర ఫుట్ నోట్ ఉంది కదా. ఏమన్నది ఉంది? ఇతని గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి. ఎవరీతడు? ఈ హెబ్రీ పత్రికలో ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడు? ప్రారంభ వచనాలు మనం గమనిస్తే, మీరు ఆ ప్రారంభ వచనాలు గమనిస్తే అక్కడ చెబుతాడు, మొదటి అధ్యాయం, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను ఇక్కడ మొదలుపెట్టాడు కుమారుని గూర్చి. ఈ హెబ్రీ పత్రిక నిండా ఎవరిని గురించి రాస్తున్నాడు? దేవకుమారుడైన యేసుక్రీస్తును గూర్చి వ్రాసాడు. ఆయనను గూర్చి ఎన్నో సంగతులు చెప్పి 5:11 ఇతనిని గూర్చి అంటే పరిచయం చేసుకుంటూ వచ్చాడు యేసయ్యను. చేసి ఈ యేసును గూర్చి, ఆ దేవకుమారుని గూర్చి మేము చెప్పవలసిన సంగతులు అనేకమున్నవి, కానీ మీరు వినుటకు మంధులైనందున వాటిని విశదపరచుట కష్టం. యేసయ్యను గూర్చిన విద్యే ఇదంతా. హెబ్రీ పత్రికలోనే 6వ అధ్యాయం 3వ వచనము చూడండి, మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని. ఆగండి, ఏముపదేశం అది? మూలోపదేశం. ఎవరిని గూర్చిన మూలోపదేశం? క్రీస్తును గూర్చిన మూలోపదేశం.
మహోన్నతుని విద్య అంటే మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన మూలోపదేశం అంటున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తును గూర్చిన మూలోపదేశం అంటే మూలోపదేశం అంటే మూలకుండే ఉపదేశం అంతేనా? మొదటి ఉపదేశం. ఇప్పుడు మనం ప్రసంగానికి మూలవాక్యం ఏం చదివాం? హెబ్రీ 5:12 చదివాం. అది మూలవాక్యం. ఇప్పుడు మూలోపదేశం అంటే మొదటి ఉపదేశం. అర్థమైందా? ఈ మొదటి ఉపదేశం ఎవరిని గూర్చి? క్రీస్తును గూర్చి, మహోన్నతుని గూర్చి. అంటే మహోన్నతుని విద్యలో కూడా మూలోపదేశం ఉన్నది. ఇప్పుడు మనం చదివిన మూలవాక్యంలో ఏమన్నాడు? దేవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. అంటే మూలపాఠాలు. మూలపాఠాలంటే మొదట నేర్చుకొనవలసిన పాఠాలని అర్థం. క్లియర్గా ఉందా ఇక్కడ దాకా నేను చెప్తుంది? మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు. క్రీస్తును గూర్చిన విద్య ఒకటి ఉంది. ఆ విద్య గురించే బైబిల్ అంతా వ్రాయబడ్డది. 66 గ్రంథాల నిండా ఏముంది? మహోన్నతుని విద్య ఉంది. మహోన్నతుడు అంటే యేసయ్యను గూర్చిన విద్య మనం నేర్చుకోవాలి. నీకు ఏ చదువు వచ్చినా రాకపోయినా ఇది రావాలి. పేతురు యోహానులకు చదివే లేదు. వారు మన అయ్యగారు దావీదు అయ్యగారు లాగా వాళ్ళు కూడా చేపలు పట్టే వాళ్ళే. అదే వృత్తి. కానీ పేతురు యోహానులు మాట్లాడితే ఆనాటి రాజులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ కంగు తిన్నారు. విద్య లేని ఈ పామరులకు ఇంత పాండిత్యం ఇక్కడ, ఇంత ధైర్యంగా ఎక్కడి నుండి చెప్పగలుగుతున్నారన్న. అంటే ఇది దేవుడిచ్చేది. మనకు ఆశ ఉండి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు నేర్పే విద్య. ఈ మహోన్నతుని విద్యలోనే నిన్న నేను చెప్పాను కదా, నిన్న సాయంత్రం ఏం చెప్పుకున్నాం? మన పంచ జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, ఆత్మ సంబంధమైన ఇంద్రియాలకు సాధన చేసుకోవాలి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనం కలిగి ఉండాలి. వారే వయసు వచ్చిన వారు. అది కూడా ఈ మహోన్నతుని విద్యలో ఒక ముఖ్యమైన సంగతి అన్నమాట. ఈ మహోన్నతుని విద్యలో దేవుని స్వరం వినడం సాధన, చాలా దేవుణ్ణి చూడడం సాధన చేయాలి. దేవుని సత్యాన్ని చూడడము సాధన చెయ్యాలి. దేవుని వాక్యములోని రుచిని ఆస్వాదించడం సాధన చెయ్యాలి. దేవుని వాక్యములోని, ఆధ్యాత్మిక ప్రపంచములోని సువాసనలను మనము గుర్తుపట్టాలంటే మన ముక్కు కూడా మంచిగా పని చేయాలి. మనకు టైం లేక అట్లా పరిచయం చేసుకుంటూ పోయిన రాత్రి ఆత్మ సంబంధమైన ముక్కు కూడా ఉంది. ముక్కు ఏం చేస్తుంది? వాసన పసిగడుతుంది. వాసనలో రకాలు ఉంటాయి కదా. ఒక అభిషిక్తుని దగ్గర పరిశుద్ధాత్మ సువాసన వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిమళ తైలంతో పోల్చాడు. ఆ అభిషేకం ఉన్న వ్యక్తి మన దగ్గరకు వస్తే అక్కడ ఉన్న ఆ ఆత్మ సంబంధం ముక్కు పనిచేసేటోడే గుర్తుపడతాడు ఇతడు అభిషిక్తుడని.
ఆదికాండములో యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు ఆశీర్వాదాల కొరకు. తెలుసు కదా ఏం చేశాడు? తండ్రి పిలిచాడు పెద్దోడిని ఏశావును పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళి వేటాడి మాంసము తెచ్చి రుచికరమైన భోజ్యములు సిద్ధం చేసి తీసుకురా, నేను తిన్నాక నిన్ను ఆశీర్వదిస్తా అంటే ఈ పెద్దోడు వేటకు పోయిండు. ఈ సంగతి తల్లి విన్నది. తల్లి రిబ్కమ్మ, ఆమెకేమో చిన్న కొడుకు ఇష్టం యాకోబును పిలిచి, మీ నాయన ఇట్లా చేయబోతున్నాడు, నువ్వేం చేస్తావంటే వెంటనే గొర్రెల మందలోనికి వెళ్ళి అక్కడి నుండి గొర్రె పిల్లలు తీసుకురా, నేను సిద్ధం చేస్తా, నువ్వు మీ నాన్న దగ్గరికి పోయి నేనే ఏశావునని చెప్పు. ఎందుకంటే ఇస్సాకుకు కళ్ళు కనబడతలేవు, భౌతిక నేత్రాలు కంప్లీట్గా గుడ్డివాడైపోయాడు. గుడ్డివాడు, కనబడవు, ఆయనకేం కనబడవు కదా, వెళ్ళు అని చెబుతుంది ఈమె. అప్పుడు యాకోబు అంటాడు, అమ్మ నువ్వు బాగానే చెప్తున్నావు కానీ నన్ను తడిమి చూసిండు అనుకో చేతులు, ప్రాబ్లంలో పడిపోతాం. ఎందుకంటే ఏశావుకు ఒంటి నిండా రోమాలు, యాకోబేమో నున్నటి చర్మం గలవాడు, ఈయనకు రోమాలే లేవు, ఆయనకేమో ఒంటి నిండా రోమాలు. చేతులు పట్టుకొని చూస్తే ప్రాబ్లంలో పడతామంటే డోంట్ వరీ మై సన్, నేను చూసుకుంటా కదా అని ఏం చేసింది, అన్నీ సిద్ధం చేసినాక గొర్రె చర్మం బొచ్చు మీద కప్పింది చేతుల దాకా, ఏశావు వస్త్రాలే తొడిగించింది. ఇప్పుడు నువ్వు వెళ్ళు అంటే యాకోబు వెళ్ళాడు. వెళ్ళి పిలిచాడు, తండ్రిని పిలిచి, కూర్చో నాయన, నేను నీకు భోజనం సిద్ధం చేసి తెచ్చానంటే మేకపిల్ల చర్మం దొరికించిందని ఉంది ఇక్కడ 16వ వచనం, ఆదికాండం 27:16 చూడండి. రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు ఆ మేకపిల్లల చర్మముతో అతని చేతులను ఆ నునుపు భాగమును కప్పి, మేకపిల్లలను తెచ్చాడు, ఆమె సిద్ధం చేసింది, ఆ మేకపిల్లల చర్మమునే ఇప్పుడు మెడ భాగంలో చేతుల మీద కప్పింది. ఇప్పుడు తడిమి చూస్తే మొత్తం ఏశావు లాగానే అనిపిస్తుంది, అంత చిక్కటి వెంట్రుకలు అన్నమాట. ఏశావుకు అరేంజ్మెంట్ చేసింది. ఈయన పోయిండు, ఇంకా పోయి ఏం చేశాడు, నా తండ్రి అని పిలిచాడు. ఏమి నా కుమారుడా, నీవెవడవు అంటే అందుకు యాకోబు ఏమన్నాడు 19లో, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. అబద్ధం ఆడేశాడు. ఈయనకు డౌట్ వచ్చింది పెద్ద ఆయనకి, నీవు నా కుమారుడవైన ఏశావువో కాదో నేను నిన్ను తడిమి చూస్తాను, దగ్గరికి రమ్మన్నాడు 21లో. నా కుమారుడా, నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పాను. స్వరము యాకోబు స్వరము కానీ చేతులు చూశారా? ఏశావునని చెప్తున్నాడు కానీ స్వరం ఎట్లుంది? నేను చెవులు బాగానే పనిచేస్తున్నాయి. స్వరము యాకోబుదే.
డౌట్ వచ్చే ముట్టుకున్నాడు. ఇప్పుడు పట్టుకుంటే చేతులు ఏశావు చేతుల్లాగానే ఉన్నాయి. ఇప్పుడు డౌట్ అన్నమాట. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అబద్ధం చెప్తుండొచ్చు. చేతులు అయితే అట్లనే ఉన్నాయి. స్వరం మాత్రం యాకోబు స్వరం లాగానే ఉంది. ఇతడేమో నమ్మబలుకుతా ఉన్నాడు. సరే భోజనం అయితే చేద్దామన్నాడు, చేశాడు. చేసినాక ఒక పని చేశాడు. నన్ను ముద్దు పెట్టుకో నా కుమారుడా నన్ను పిలిచి కావలించుకొని ముద్దు పెట్టుకుంటుంటే ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వాసన చూస్తూ ఉన్నాడు. 27వ వచనం చూడండి. అతడు దగ్గరకు వచ్చి అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వాలే ఉన్నది. ఏం వాసన వచ్చిందట? యెహోవా ఆశీర్వదించిన చేని సువాసన వస్తుంది అక్కడ. ఇస్సాకు వ్యవసాయం చేసేవాడు. అంతకుముందే పక్కన 26వ అధ్యాయములో 12వ వచనములో చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు గనుక గొప్పవాడయ్యాడు. 100 పంట వచ్చిందట. ఎంత మంచి రైతు అయినా, ఎంత మంచి ఎరువులు వేసినా 100 పంట వస్తుందా? ఒక బస్తా వడ్లు 100 బస్తాలు వస్తుందా? రాదు. 50 వస్తుంది, 60 వస్తుంది, 70 వస్తుంది, 80 కూడా వస్తుందేమో, కానీ 100 మాత్రం రాదు. అయితే ఎవడికి రానంత ఈయనకు వచ్చింది. 100 పంట వచ్చింది. అది యెహోవా ఆశీర్వాదం. అయితే 100 పంట వచ్చినప్పుడు పొలము గట్ల ఎంబటి ఈయన ధ్యానం చేస్తూ తిరిగే అలవాటు ఉంది కదా. వెళ్ళినప్పుడు ఆ పంట అది పండేటప్పుడు ఒకలాంటి వాసన వస్తుంది. ఇది వ్యవసాయం చేసేటోళ్ళకి తెలుస్తుంది. చేని వరి పంట అది పొట్ట విత్తనం అది పట్టేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది, ఒకలాంటి సువాసన. ఇస్సాకు గమనించాడు. ఎన్నడూ రాని ఒక ప్రత్యేకమైన సువాసన వస్తూ ఉంది. మైండ్లో పెట్టుకున్నాడు. పంట కోస్తే 100 వచ్చింది. ఇది యెహోవా ఆశీర్వదించినందుకే ఇంత పంట వచ్చిందని అనుకున్నాడు. ఇప్పుడు యాకోబును వాసన చూస్తుంటే యాకోబు దగ్గర అదే వాసన వస్తుంది. అంటే దేవుడు ఆశీర్వదించిన పొలము వాసన ఈయన దగ్గర వచ్చింది. అంటే ఆత్మ సంబంధమైన ముక్కు బాగా పని చేస్తూ ఉంది. దిస్ ఈజ్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు వీడిని ఆశీర్వదించేశాడు. ఇప్పుడు నేనెందుకు అడ్డు చెప్పాలని, నేను కూడా ఆశీర్వదిస్తానని ఆశీర్వదించాడు. ఇస్సాకుకు తన ముందున్నది ఏషావా యాకోబా అనే విషయం డౌటు. ఎందుకు? స్వరమేమో యాకోబు లాగుంది, చేతులేమో ఏషావు లాగుంది. అక్కడ డౌటు, వీడు ఏషావా యాకోబా అనే దాంట్లో ఖచ్చితంగా పసిగట్టలేకపోయాడు. కళ్ళు కనబడతలేవు. కానీ నా ముందున్న వీడు ఏషావో యాకోబా, వీడిని ఆశీర్వదించాలా వద్దా అనే విషయంలో డౌట్ లేదు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదపు వాసన
వస్తూ ఉంది. దేవుడు ఆశీర్వదించిన వాణిని నేనెందుకు శపించాలి, నేనెందుకు ఆటంకం చేయాలని ఆశీర్వదించేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి దగ్గర ఆ ఆశీర్వాదపు వాసన వస్తుంది. దేవుడు అభిషేకించిన వ్యక్తి దగ్గర ఆ అభిషేక తైలపు వాసన వస్తుంది. అది రావాలంటే మన అంతరంగ పురుషుని ఆత్మ సంబంధమైన ముక్కు అనే జ్ఞానేంద్రియం పర్ఫెక్ట్గా పని చేస్తే అర్థమవుతుంది. ఈనాడు ఎట్లా అయిపోయిందంటే, ఒక భ్రష్టుని చూసి అబ్బా భక్తుడండి అని అనుకుంటాడు, భక్తుడిని చూసి భ్రష్టుడు అంటాడు. ఎవరు అభిషిక్తుడో గుర్తుపట్టలేరు, ఎవరిని పడితే వాళ్ళను నమ్మేస్తారు. మైక్లో గట్టి గట్టిగా అరిచి ప్రసంగం, అబ్బా డైనమిక్ స్పీకర్ అంటాడు. ఇట్లా నా లెక్క మెల్లగా మాట్లాడితే ఏంది అంత మెల్లగా చప్పగా మాట్లాడుతున్నాడు అంటాడు. అంటే మైకులో కూడా గట్టి గట్టిగా అరవాలన్నమాట. మైక్ ఉన్నది ఎందుకు? మైక్ ఎందుకు పెడతారు? మెల్లగా మాట్లాడితే గట్టిగా వినబడాలని. ఇందులో కూడా గట్టి గట్టిగా అరవడం ఎందుకు అంటే, గట్టి గట్టిగా అరిగిస్తే అభిషేకం ఉన్నట్టు, మెల్లగా మాట్లాడితే అభిషేకం లేనట్టు. మ్యాటర్ ఉన్నా లేకున్నా, సబ్జెక్ట్ లేకున్నా పర్వాలే, ప్రసంగంలో గట్టి గట్టిగా అరిస్తే చాలు. ఓ 10 సార్లు హల్లెలూయ, ఓ 10 సార్లు స్తోత్రం అని ఇట్లా టైంపాస్ చేస్తే మ్యాటర్ లేకున్నా పర్వాలేదు. గట్టిగా చెప్తే అభిషిక్త దైవజనుడు అంటారు. అది గట్టి గట్టిగా అరిచినందుకు అభిషిక్తుడు కాదు. అతని మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం పలికిస్తాడు. నిన్న గుర్తు చేసుకున్నాం కదా, యోహాను 16లో ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్మ వస్తే గట్టి గట్టిగా అరిపియడు, అరుసుడు సంగతి కాదు ఇక్కడ. తెలియక కొందరు అరుస్తారు, వాళ్ళని మేమేం తప్పు పడతలే. కానీ సత్యము కాకుండా నువ్వు ఏదేదో చెప్తా ఉంటే గట్టి గట్టిగా మైకులు అరిస్తే అభిషిక్తుడా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సత్యము నేర్పుతాడు, సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తాడు. సత్యము దొరకట్లేదు అక్కడ, సత్యం వాక్యం వస్తలేదు అంటే, దుర్బోధలు వస్తున్నాయంటే అది పరిశుద్ధాత్మ అభిషేకం కాదు. గట్టి గట్టిగా అరిచినా అది దుర్బోధ, అది యెజబెలు అభిషేకం ఉంది వాడి మీద. అది అసలు సంగతి. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడో అక్కడ కన్ఫ్యూజన్ ఉండదన్నాడు. 1 కొరింథీ 14వ అధ్యాయములో 31 అనుకుంటా, చూడండి ఏముంది. 31 నిమిషమ్మా, నేను రెఫరెన్స్ 33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుంది తెలుసా? అల్లరికి కర్త కాడు అన్న దగ్గర గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అని ఉంటుంది. కన్ఫ్యూజన్ అంటే అయోమయం, తడబాటు. దేవుడు తడబాటుకు కారకుడు కాదు, అంటే స్పష్టతకు కారకుడు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని అభిషేకించి మాట్లాడతారో సర్వసత్యం అక్కడ వస్తూ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఉండదు, కన్ఫ్యూజన్ పోయి క్లారిటీ వస్తుంది.
గనక అభిషిక్తుణ్ణి, అభిషేకం లేని వాడిని అక్కడ ఒక వాసన వస్తుంది. అది పసిగట్టగలగాలంటే మన అంతరంగ పురుషుని ముక్కు సరిగా పనిచేయాలి. ఇవన్నిటికీ సాధన చేసుకోవాలి. ఈ మహోన్నతుని విద్యలో ఇది కూడా ఒక కీలకమైన అంశం. అయితే ఇప్పుడు కొన్ని పాఠాలు, మూల పాఠాలు మనము జ్ఞప్తికి చేసుకోవాలి, నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత నేను ఈ హెబ్రీ 5వ అధ్యాయం 12 చదివించాను. ఈ హెబ్రీ 5:12లో హెబ్రీయులకు రాస్తూ ఏమన్నాడు? వీళ్ళేమో సీనియర్ మోస్ట్ క్రైస్తవులు, వీళ్లకు దేవోక్తులలో మొదటి మూల పాఠాలు ఒకడు మరల బోధింపవలసి వచ్చెను అని అన్నాడంటే ఆల్రెడీ ఒకసారి వారికి బోధించాడు. బోధిస్తే వాళ్ళేమో మర్చిపోయారు. మర్చిపోతే మహోన్నతుని విద్యలో ముందుకు సాగడం సాధ్యం కాదు. ఏబిసిడీలు మర్చిపోయి ఇంగ్లీష్ మాస్టర్ ఎట్లా అవుతాడు? బోధకులు కావాలి మీరు ఈ పాటికి అన్నాడు కదా. బోధకుడు అంటే టీచర్స్ అయిపోవాలి ఈ పాటికి. కానీ టీచర్స్ అందరికీ మళ్ళీ ఏబిసిడీలు చెప్పాల్సి వచ్చిందంటే అవి మర్చిపోయినరు. ఎక్కాలు రాని లెక్కల మాస్టర్ అయిపోతే, ఎక్కాలు రానోడు లెక్కల మాస్టర్ అయితే వాడు చేసే లెక్కలన్నీ తప్పే అవుతాయి. టేబుల్స్ రావు కానీ మాస్టర్ అయిపోయిండు. మీ పిల్లలను ట్యూషన్కి పంపిస్తారా? ఆయన దగ్గరికి పంపితే ఏమైంది? మ్యాథ్స్ సబ్జెక్ట్లో వానికి పెద్ద గుండు సున్నా వస్తుంది. కనుక మూల పాఠాలు, మహోన్నతుడంటే యేసయ్య విద్యలో మూల పాఠాలు కొన్ని ఉన్నాయి. హల్లెలూయా. ఈ మూల పాఠాలు 2 రకాలన్నాడు. మొదటి మూల పాఠములని ప్రస్తావించాడు అక్కడ. మూల పాఠం అంటేనే మొదటి పాఠం. మొదటి మూల పాఠాలంటే మొదటి పాఠాలు అని అర్థం వస్తుంది. ఎందుకట్లా చెప్పాడు? ఏమన్నా నొక్కి చెప్పడానికి 2 సార్లు పలికాడంట? కాదు. మూల పాఠాలు 2 రకాలుగా ఉన్నవి. అవేంటంటే మొదటి మూల పాఠాలు ఉన్నాయి, రెండవ కోవకు చెందిన మూల పాఠాలు మరికొన్ని ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అయితే స్కూల్కి పంపితే ముందు 2 తరగతులు చదవాలి వాడు, ఎల్కేజీ యూకేజీ కదా. తెలుగు మీడియం అయితే చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష. ఎల్కేజీ యూకేజీ తెలుగులో చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష. ఇక్కడ ఒక పెద్ద బాల శిక్ష ఉంది. ఇక్కడ అంటే చాలా బేసిక్ లెసన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ 2 రకాల మూల పాఠాలు ఉన్నాయి, ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సినవి. ఈ మూల పాఠాలు అయినాక ఏబిసిడీలు ఇవి ఎల్కేజీ యూకేజీ అయినాక మనకు పునాదులు అనేది ఒకటి ఉన్నది. తర్వాత మనము సంపూర్ణులము కావడానికి అవసరమైన ఉపదేశం ఉంది బైబిల్లో. ఈ మూల పాఠాలు 2 రకాలు. కొన్ని చూద్దాం. ఆల్రెడీ మీరు విని ఉంటే కూడా సంతోషం, విన్నోళ్ళు అయితే ఇది మీకు రివిజన్ లాగా, పునశ్చరణం. ఎప్పుడు వినకపోతే నేర్చుకోవడానికి మంచి అవకాశం. ఓకే. మొదటి మూల పాఠాలు, రెండవ కోవకు చెందిన మూల పాఠాలు. ఇవి ఎట్లా చెప్పుకుంటామంటే, ఒక వ్యక్తి
బాప్తిస్మము పొందక ముందు నేర్చుకోవలసిన మూలపాఠాలను మొదటి మూలపాఠాలు అంటారు. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని మూలపాఠాలు నేర్చుకునేది ఉంటుంది. అవి కూడా మూలపాఠాలే. అవి ఇవి ఈ రెండు కూడా మూలపాఠాలు. అయితే మొదటి మూలపాఠాలు అంటే బాప్తిస్మానికి ముందు నేర్చుకునేవి. రెండవ కోవకు చెందిన మూలపాఠాలు అంటే బాప్తిస్మం తర్వాత నేర్చుకునేవి. ప్రైమరీ బేసిక్ లెసన్స్, సెకండరీ బేసిక్ లెసన్స్ అంటారు. అవైనా ఇవైనా బేసిక్ లెసన్సే. ఇప్పుడు బాప్తిస్మానికి ముందే నేర్చుకోవలసిన మొట్టమొదటి మూలపాఠాలలో మొట్టమొదటిది ఏంటో తెలుసా? మానవుడు జన్మతః పాపి. పుట్టుకతోనే మనం పాపులము. ఇది అర్థం కావాలి. జన్మ పాపము మనకు ఉన్నది. ఇప్పుడు జన్మ పాపం అంటే ఏంటిదంటే ఇండియాలో ప్రత్యేకంగా భారతదేశంలో ఒక బోధ ఉంది. పోయిన జన్మలో నేను చేసుకున్న పాపం ఈ జన్మలో నాకు ఈ కష్టాలుగా రూపములో నన్ను వెంబడిస్తుంది అంటారు. అది కాదు. పోయిన జన్మలో పాపం ఈ జన్మలో నాకు రావడం అనేది కాదు కాదు కాదు. ఎందుకు అంటే బైబిల్ ప్రకారం అసలు పునర్జన్మలే లేవు. పునర్జన్మలు లేవు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము చూడండి. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. హల్లెలూయా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడ్డది. ఆ తర్వాత ఏంటట? తీర్పు. తీర్పు తర్వాత వీడు పరలోకములో ఉండాలా దేవునితో నిత్యత్వం అంతా, లేదా నరకాగ్నిగుండములో వేదన ఇంతే. కానీ మళ్ళా పుట్టుడు మళ్ళీ చచ్చుడు ఇది లేదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఈ పుట్టుట గిట్టుట, ఈ జనన మరణ కాలచక్ర తిరుగుతూనే ఉంటుంది అన్నాడు ఒక పెద్ద ఆయన. అట్లేం తిరగదు. బైబిల్ అయితే ఒప్పుకోదు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు. పునర్జన్మలు లేవు గనుక పోయిన జన్మలో పాపం ఈ జన్మలో వచ్చిందనే సిద్ధాంతం తప్పు, శుద్ధ తప్పు. ఒక్కసారే మృతి పొందాలన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే ఒక్కసారే పుట్టాలని అర్థం. ఇప్పుడు నేను మీకు చెప్పాను నాకు 2 పిల్లలండి అని నేను చెప్పాను. నాకు 2 పిల్లలంటే మీకు ఏం అర్థం కావాలి? ఆటోమేటిక్గా మీకు పెళ్ళయిందా సార్ అని మళ్ళీ క్వశ్చన్ అడగొద్దు. నాకు 2 పిల్లలు ఉన్నారా అంటే మీకు పెళ్ళయిందా సార్ అంటే పెళ్ళి కాకుండా పిల్లలు ఎట్లుంటారు? నాకు 2 పిల్లలు అని అన్నానంటే ఈయనకు పెళ్ళయింది అని అర్థం. అది అడగనక్కర్లే, ఆటోమేటిక్గా అర్థం చేసుకోవాలి. అట్లాగే ఒక్కసారే మృతి పొందాలి అన్నాడు కాబట్టి ఒక్కసారే పుట్టాలి అని కూడా అర్థం. తర్వాత తీర్పు. ఆ తీర్పు తర్వాత నిత్యత్వం అంతా దేవునితో పరలోక రాజ్యములో సుఖ సంతోషాలు ఆనందమును అనుభవిస్తాడు, లేదా నరకాగ్నిగుండములో నిత్యత్వమంతా వేదన అనుభవిస్తాడు. ఇంతే, మళ్ళా పుట్టుడు ఉండదు. మరి అప్పుడు పునర్జన్మలు లేకపోతే మరి జన్మ పాపం అంటే ఏంటి? శిష్యులు కూడా ఒకసారి యేసయ్యని అడుగుతారు. యోహాను సువార్త 9వ అధ్యాయం
కొంచెం చకచక చదవండి, మనం స్పీడ్గా కొన్ని విషయాలు చూసి ముగించుకుందాం. 9 ప్రారంభ వచనాలు. పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా? ఆగండి. వీడు పుట్టుగుడ్డి అంటే పుట్టుకతోనే గుడ్డివాడుగా పుట్టాడు. వీడు ఇలాగ గుడ్డివాడుగా పుట్టుటకు కారణం వీడు పాపం చేశాడా, వీని తల్లిదండ్రులు పాపం చేశారా అనేది క్వశ్చన్. వీని తల్లిదండ్రులు పాపము చేసినందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడంటే దానికో అర్థం ఉంది. కానీ వీడు పాపము చేసినందుకు వీడు గుడ్డివాడుగా పుట్టాడా అని కూడా క్వశ్చన్ చేశారు. అంటే వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వినాలి, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడే పాపము చేసి ఉంటే ఎప్పుడు చేయాలి? ఇప్పుడు పుట్టకముందు చెయ్యాలి. పుట్టకముందు వీడు ఏదన్నా పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని బట్టి వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పాల్సి వస్తే ముందే చేశాడంటే ఎప్పుడు చేసి ఉంటాడు అంటే పోయిన జన్మలో చేసి ఉంటాడనే అర్థం వచ్చేలాగుంది. కానీ యేసయ్య దాన్ని కొట్టిపారేశాడు. వీడైనను వీని కన్నవారైనను పాపము చెయ్యలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా. అంటే గుడ్డివాడుగా ఒకడు పుట్టినందుకు వాని పాపమో వాని తల్లిదండ్రుల పాపమో కారణం కాదని చెబుతున్నాడు యేసయ్య. గనుక పునర్జన్మలు ఉన్నాయని యేసయ్య కూడా చెప్పడు. అలాగే చెబితే హెబ్రీ పత్రిక 9:27 దానికి క్లాష్ వస్తుంది. అర్థమైందా? గనుక పునర్జన్మలు లేవు. మరి పుట్టుకతోనే మనకు జన్మ పాపం అని వచ్చిందని ఎందుకు అంటున్నాం? ఎలాగొచ్చింది అంటే ఇక్కడ వినండి. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్పాడు దీనికి ఆన్సర్. రోమాపత్రిక 7వ అధ్యాయము 23వ వచనములో ఇలాగ చెబుతున్నాడు, చూడండి. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచు. ఇక్కడ వేరొక నియమం అన్నాడు, మళ్ళీ దాన్ని పాప నియమం అన్నాడు. ఈ పాప నియమం ఎక్కడుందట? నా అవయవములలో ఉన్నది. అవయవాలంటే ఏంటి? శరీరములోని భాగాలు కదా, కనిపించే అవయవాలు, కాళ్ళు, చేతులు, ముఖం కనబడుతుంది. కానీ కనబడకుండా లోపల ఇంకా చాలా అవయవాలు ఉన్నాయి. గుండెకాయ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్, కీలు, మూలుగ, ఎముక, ఆఖరికి మన తల వెంట్రుక, మన చేతి గోరు, ఇవన్నీ శరీరములోని అవయవాలు. ఈ అవయవాలలో ఏముందట? పాప నియమము ఉన్నది. ఈ పాప నియమమునే అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే పాప స్వభావం అంటారు. నేచర్ ఆఫ్ సిన్. పాప స్వభావం ఎక్కడుంది? మన శరీర అవయవాలలో ఉంది. ఈ అవయవాలలోనికి ఎట్లా వచ్చింది? ఎప్పుడు వచ్చింది?
నా అవయవాలలో పాప నియమం ఉన్నది అన్నాడు. అవయవాలలోనికి ఆ పాప నియమం లేక స్వభావం ఎప్పుడు వచ్చింది అంటే మనకు అవయవాలు ఏర్పడ్డప్పుడే వచ్చింది. అవయవాలు ఎక్కడ ఏర్పడ్డాయి మనకు? తల్లి గర్భములో మనము రూపొందుతున్నప్పుడే వచ్చింది. అవును, తల్లి గర్భములో మనకు అవయవాలు ఏర్పడేటప్పుడు మన అవయవాలలోనికి ఈ పాప నియమం లేక స్వభావము ఎలా ప్రవేశించింది? ఛాన్స్ ఎక్కడుంది అంటే మన తల్లిదండ్రుల రక్తము ద్వారా వచ్చింది. ఇప్పుడు నేనున్నాను, నా తల్లిదండ్రుల రక్తం ద్వారా నా లోపలికి పాప స్వభావం, వాళ్ళ లోపలికి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళలో వాళ్ళ తల్లిదండ్రులు, ఇట్లా బేసిక్గా వెనక్కిపోతే మొట్టమొదటి మానవుడు నరుడు నేలమంటితో నిర్మింపబడ్డ ఆదాము రక్తము ద్వారా అందరి లోపలికి ఈ పాప స్వభావం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. హల్లెలూయా. అర్థమైందా? జన్మ పాపం అంటే పోయిన జన్మలోది కాదు. మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దన్న పండు తిన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పండు తిన్నందుకు అతని యొక్క స్వభావము పాడైపోయింది. పాప నియమము, పాప స్వభావము ఇప్పుడు ఆదాము రక్తం పంచుకొని పుట్టిన ప్రతి ఒక్కరి లోపలికి ఆదాము రక్తం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే ఆదాము రక్తము ద్వారా మన అవయవాలలోనికి తల్లి గర్భములో మనము రూపించబడుతున్నప్పుడే ఈ పాప స్వభావం అనేది వచ్చింది. దీనిని జన్మ పాపం అంటున్నాం, పుట్టుకతోనే సంక్రమించింది కాబట్టి. హల్లెలూయా. ఇది మొట్టమొదటి బేసిక్ లెసన్. జన్మ పాపము ఉంది. అందుకే రోమాపత్రిక 5వ అధ్యాయం 12లో ఏమన్నాడు? ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించెనో. ఒక్క నిమిషం, అసలు పాపము లోకములో ఎట్లా ప్రవేశించిందో చెబుతున్నాడు అక్కడ. ఎట్లా ప్రవేశించిందట? ఒక మనుష్యుని ద్వారా ప్రవేశించింది. ఎవరా ఒక మనిషి? ఆదాము. ఆదామనే ఆ ఒక మనుష్యుని ద్వారా పాపం ఎట్లా ప్రవేశించింది లోకంలోనికంటే రక్తము ద్వారా. ఇంకా వేరే మార్గం లేదు. ఆదాము రక్తము కాక ఇంకేదో రక్తంకి పుడితే అప్పుడు మనకు ఆదాము పాపము రాదు. ఆదాము రక్తము ద్వారా వచ్చింది కాబట్టి ఈ రోమా 5:12 ప్రకారం ఒక మనుష్యుని ద్వారా పాపము వచ్చింది. పాపము ద్వారా మరణం వచ్చింది. అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చింది? మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడో తెలుసా? ఇప్పుడు దాని రివర్స్ ఆలోచన చేద్దాం. రోమా 5:12 రివర్స్ చూడండి. పాపం ద్వారా మరణం, ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది. ఈ మరణం ఎట్లొచ్చింది? పాపము ద్వారా వచ్చింది. పాపం ఎట్లొచ్చింది? ఒక మనుషుని ద్వారా వచ్చింది. కనుక ఇప్పుడు మనం అందరం చనిపోతున్నామంటే దీనికి కారణం, రూట్ కాజ్ ఏంది? పాపం. ఈ పాపము క్రియాపాపమే కానక్కరల. మర్డరో మానభంగమో ఇంకేదో పాపం చేసినప్పుడే వస్తుందా మరణం? ఏ పాపము ఎరుగని చిన్నపిల్లలకు కూడా వస్తుందా లేదా? పుట్టిన బిడ్డ కొన్ని నెలల లోపలనే చనిపోవట్లేదా?
ఇంకో మాట కూడా చూడండి, రోమ 6:23 కూడా, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం, పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం ఎందుకు వస్తుంది? పాపము వలన వస్తుంది. అంటే ఒకడికి మరణం వచ్చిందంటే పాపమే కారణం. వాడిలో పాపము లేకుంటే వాడికి మరణం రాదు, రాకూడదు. ఇది రూల్, లేఖనం. కొందరు చిన్నపిల్లలలో జన్మ పాపం ఉండదు అని పిచ్చివాదం చేస్తున్నారు. శుద్ధ తప్పు. సింపుల్. చిన్నపిల్లలలో జన్మ పాపము కూడా లేకపోతే వాడికి మరణం రావద్దు. మరణం వచ్చిందంటే రోమ 6:23, రోమ 5:12 ప్రకారం మరణం వచ్చింది, పాపం ఉంది కాబట్టి. అది క్రియా పాపం కాదు, కానీ పాపమే. జన్మతః ఆదాము రక్తము ద్వారా వచ్చిన పాప స్వభావం అన్నమాట. చిన్నపిల్లలు మరణిస్తున్నారంటేనే వారిలో ఏదో పాపం ఉంది. కనుక దీని మీద వాదోపవాదాలు సోషల్ మీడియాలో చాలా డిస్కషన్లు కూడా చేశారు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాలని ఓఫిరయ్య గారు కూడా దాని మీద అదేంటి ఒలీవల కొండ ప్రోగ్రాం ఒకటి చేశారు. ఒలీవల కొండ మీద ఈ అంశం మీద మేము కూడా ఒకటి చేశాం, యూట్యూబ్లో ఉంది. నేను ట్రెండ్ సెటర్స్ ఓఎం అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మహోన్నతుని విద్య అనే టైటిల్ పెట్టి ఈ మూల పాఠాలు చెప్పుకుంటూ వచ్చా. ఒక 40 వరకు ఎపిసోడ్స్ ఉన్నవి. ఇంకా అంశం అయిపోలేదు, ఇంకా చెప్పాలి, కంటిన్యూ అవుతుంది. మీరు అది చూడండి. ట్రెండ్ సెటర్స్ ఓఎం. ఉట్టి ట్రెండ్ సెటర్స్ అని కొడితే చాలా బోలెడని కనబడతాయి. చాలా ఉన్నాయని దానికి ఓఎం అని కూడా యాడ్ చేశా. ట్రెండ్ సెటర్స్ ఓఎం అని కొడితే ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో సిస్టమేటిక్గా బైబిల్ స్టడీ, మహోన్నతుని విద్య అని టైటిల్ పెట్టి ఎపిసోడ్ వైజ్గా పాఠాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మీరు అది ఫాలో కండి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ ఉన్నాను అనుకో, మనకు ఉన్నదే టైం తక్కువ. సాయంత్రం ఒక కూటం ఉంది, రేపు ఇంకొకటి ఉంటుంది. కాబట్టి జస్ట్ పరిచయం, ఇది చాలా అత్యవసరమైన పాఠాలని మీకు పరిచయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మీరు ఆ ఛానల్స్లో మీరు ఫాలో కావచ్చు. ఓఫిరయ్య గారు కూడా ఆడియో మెసేజెస్ ఉంటాయి. మూల పాఠములు అనే అంశంలో చెప్పారు. వాటినే ఇప్పుడు నేను కొంచెం ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. కనుక మొట్టమొదటి మూల పాఠం మానవుడు జన్మతః పాపి. ఇది అర్థం చేసుకోవాలి. ఇక దానికి ఆర్గ్యుమెంట్లు చేయొద్దు. ఏబిసిడి ఏ అంటే ఎట్లా రాయాలా? స్కూల్కి పోతే టీచర్ చెప్పింది ఇట్లా నిలువు ఇట్లా రాసి మధ్యలో వాడిగా ఇట్లా పైకే ఎందుకు రాయాలా, ఇట్లా కిందికి ఎందుకు రాయొద్దు వి లాగా అని అక్కడనే ఆర్గ్యుమెంట్ చేస్తే ఏం చెప్తాం? వాడి చదువు వస్తుందా? కాకు దీర్ఘమిస్తే కా కదా, కాకు గుడిస్తే కి. కాకు దీర్ఘం అంటే ఎంతసేపు అనాలి సార్? కా అని ఎంత అనాలి? కా అన్న దీర్ఘమే. కా అని అరగంట లాగిన దీర్ఘమే.
రోజంతా లాగిన దీర్ఘమే. ఎంతసేపు అనాలంటే ఎంతసేపు అనగలవు, దానికో లెక్క. కాకు దీర్ఘం ఇస్తే కా, సరిపోయింది. కా అని అంతసేపే ఎందుకు అనాలా, నేను అరగంట అంట అను. మరి వీడు బతుకంతా కా దగ్గరనే ఉంటాడు, దీర్ఘం దగ్గరనే. ఇంకో అక్షరం కాకు గుడిస్తే కీ అనాలి. కాకు గుడి అని ఎందుకు అనాలి, బడి అని ఎందుకు అనొద్దు? మరి గుడి అంటే మరి అందులో దేవుడు ఉన్నాడా? ఉంటే మళ్ళీ ఏ దేవుడు ఉన్నాడు? సరేరా బాయ్ బడి అందామంటే కాకు గుడిస్తే బడి అందా, కాకు బడిస్తే కీ అని అందామంటే మళ్ళీ బడి అని ఎందుకు అనాలి? మళ్ళీ టీచర్లు ఉంటారా, అందులో స్టూడెంట్లు ఉంటారా? దాని మీద ఆర్గ్యూలు చేయవద్దు. కాకు గుడిస్తే కీ, అది అట్లనే నేర్చుకోవాలి. కాకు దీర్ఘం ఇస్తే కా, కాకు గుడిస్తే కీ, ఈ రెండు అక్షరాలు కలిపితే కాకి ఒక పదం అవుతుంది. అట్లా చదువు వస్తుంది. మానవుడు జన్మతః పాపి, జన్మ పాపం ఉన్నందుకే మరణం చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఇది కామన్ సెన్స్. దీనికి ఎన్నైనా లేఖనాధారాలు తీసి ఇప్పుడు నేను చెప్పగలను విస్తృతంగా, కానీ ఇప్పుడు అవసరం లేదు. మీరు వినుకోండి. ఆల్రెడీ అయ్యగారు ఫిరయ్య గారు చెప్పారు, నేను చెప్పాను, డిబేట్లు కూడా ఉన్నాయి మేము చేసినవి. కాకు ఇప్పుడు మానవుడు జన్మతః పాపి, ఇది మొట్టమొదటి పాఠం. మొట్టమొదటి పాఠం కానీ వీళ్ళు డుమ్కిలు కొడుతున్నారు. అట్లెట్లా లేదు అని వాదించి నిరూపించి ఏం చేస్తూ ఉంది? జన్మ పాపం లేకపోతే మరి యేసయ్య భూమి మీద నరావతారం ఎత్తి సిలువలో మరణించాల్సిన అవసరమే లేదు. జన్మ పాపము లేకపోతే చిన్నపిల్లలకు మరణాలు సంభవించకూడదు. ఎంతమంది చచ్చిపోట్ల. ఎన్నో లేఖనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఈ విషయములో. యోబు గ్రంథం 14:4 పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు అన్న క్వశ్చన్ ఉంది, అన్నే ఆన్సర్ కూడా అన్నే ఉంది. పాప సహితుడు అంటే పాపి, పాపరహితుడు అంటే పాపము లేని పరిశుద్ధుడు. అంటే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అని అక్కడనే లేఖనం చెప్పినాక, ఆదామనే పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టడం సాధ్యము కాదు. నేరడు అంటే కెనాట్, అది సాధ్యము కాదు, ఇంపాసిబుల్ అని చెప్పినాక చిన్నపిల్లలకు జన్మ పాపం లేదంటే పాపరహితులు పుట్టారని చెప్తున్నావు అన్నమాట. యోబు 14:4 విరుద్ధం, రోమ 5:12 విరుద్ధం, రోమ 6:23 విరుద్ధం, రోమ 5:19 విరుద్ధం. ఇట్లా ఎన్నో వచనాలకు విరుద్ధంగా ఉంటుంది. కనుక లేఖనాలు ఏం చెబుతున్నాయో ఉన్నది ఉన్నట్టు నేర్చుకోవాలి అంతే. మానవుడు జన్మతః పాపి, ఇది మొదటి మూల పాఠం. మొదటి మూల పాఠాలలో రెండవది ఏంటంటే, ఈ జన్మ కర్మ పాపముల వలన మనకు మరణం వచ్చింది కదా. ఈ మరణం భౌతిక మరణమే కాదు, నరకాగ్నిగుండం అనే రెండవ మరణం కూడా వచ్చింది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, ఇట్లా ఓ లిస్టు చెప్పి చివరికి ఏమన్నాడు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఈ రెండవ మరణం ఏంటో కాదు, నరకాగ్నిగుండం. ఆ మరణము కూడా పాపము వలననే వచ్చింది.
అంటే నరకాగ్నిగుండం అనే రెండవ మరణమైన, భౌతికంగా మనకొస్తున్న ఈ మరణమైన పాపమును బట్టి వచ్చింది. ఆ పాపము కర్మ పాపమే గానక్కరలేదు, జన్మ పాపం. అంటే ఆదాము రక్తము ద్వారా మనకు సంక్రమించిన పాప స్వభావమును బట్టి ఈ రెండు మరణాలు వస్తున్నాయి. దీనికి విరుగుడు చేయాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం, రక్తము చిందించాలని హెబ్రీ పత్రిక 9:22 చెప్పింది. ఇది రెండవ పాఠం. జన్మకర్మ పాపములకు విరుగుడు చేయాలంటే రక్తము తప్పక చిందించాలి. హెబ్రీ 9:22లో ఏముంది? మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడవలననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. బైబిల్ ఇదే చెప్పింది. ధర్మశాస్త్రములో కూడా ఈ మాట ఉంది. రక్తంలో ప్రాణం ఉంది. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును గనుక బలిపీఠం మీద బొయ్యాలి, అంతే తప్ప దాన్ని తినకూడదన్నాడు. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. రక్తము దేహమునకు ప్రాణము, ప్రాయశ్చిత్తము చేయుటకు బలిపీఠము మీద పోయుటకు దానిని మీకు ఇచ్చి ఉన్నాను. బలిపీఠం మీద రక్తం చిందించాలి. ఆ రక్తము దాని లోపల ఉన్న ప్రాణమును బట్టి మీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. అందుకే బలులు అర్పించాలని దేవుడు చెప్పాడు. అయితే ఆ మాట చెప్పిన దేవుడే మళ్ళీ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఇంకో మాట చెప్పాడు. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అంటే జంతు రక్తము ద్వారా మన పాపాలు పోవు. అసాధ్యం అంటే ఇంపాసిబుల్ అన్నాడు. మరి ఇంపాసిబుల్ అయితే మరి ఎందుకు జంతు బలులు చేయమని దేవుడు చెప్పాడు? అసలు మొట్టమొదట ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడే వాళ్ళ కొరకు దేవుడు ఏం చేశాడు? రక్త ప్రోక్షణ జరిగించాడు. ఆదికాండం 3:20లో దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్య అయిన హవ్వకును చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించెను అన్నాడు. ఏం చొక్కాయలు అన్నాడు? కొంచెం ఇంగితం ఆలోచించి లోతుకు ఆలోచిస్తే, ఇంగితం ఉపయోగించి లోతుకు ఆలోచిస్తే చర్మపు చొక్కాయలు. ఇప్పుడు మనం వేసుకున్నవి ఏంటి? చర్మపు చొక్కాయలు ఇవి. కొందరు పాలిస్టర్ వేసుకున్నారు, కొందరు కాటన్ వేసుకున్నారు. వాళ్ళకు తొడిగించింది చర్మపు చొక్కాయలు. చర్మం అంటే ఏదో జంతువును బలి ఇచ్చాడని అర్థం. అసలు తప్పు చేసినందుకు వాళ్ళ చర్మమే ఒలిచేయాలి. కానీ వాళ్ళ చర్మమే ఒలిచేస్తే శాల్తీలే ఉండరు. కాబట్టి కృపామయుడు వాళ్ళను చంపడం ఇష్టం లేక వాళ్లకు బదులు 2 జంతువులను బలి ఇచ్చి, ఏ జంతువునైతే బలి ఇచ్చాడో ఆ జంతు చర్మాన్ని చొక్కాలుగా కుట్టించి వారికి తొడిగించాడు. అక్కడ ఎన్నో లోతైన పాఠాలు ఉన్నాయి. మహోన్నతుని విద్య అని నేను చెప్పిన దాంట్లో మీరు వినండి. ఇప్పుడు యేసునాథుడు మన కొరకు సిలువలో బలియాడు. జంతు రక్తం మన పాపాలు తీయదు కాబట్టే ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆది యందున్న వాక్య దైవం
ఈ భూలోకములో అవతరించాల్సి వచ్చింది. మళ్ళీ ముందుకు చదవండి, హెబ్రీ 10:4 చదివాం కదా, 5లో అంటున్నాడు, కాబట్టి ఆయన అంటే యేసయ్య ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు, కానీ నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసయ్య పలుకుతున్న మాట. ఈ లోకములో ప్రవేశించేటప్పుడు ఈ మాట చెబుతున్నాడు, తండ్రి నీవు బలి అర్పణ కోరలేదు అన్నాడు. బలి అర్పణ దేవుడు కోరలేదంటే ఏ బలి కోరలేదు, ఏ అర్పణ కోరలేదు? జవాబు 4వ వచనములో ఉంది, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము కాబట్టి ఆ జంతు బలి నీవు కోరలేదు. మరి కోరకుండా ఏం చేశాడట? నాకొక శరీరము అమర్చితివి. ఆ దేవకుమారుడైన వాక్య దైవానికి తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చాడట, అరేంజ్ చేశాడు. ఎక్కడ అమర్చాడు? కన్య మరియ గర్భములో అమర్చాడు. ఇప్పుడు ఈ వాక్య దైవం వస్తూ తండ్రికి ఆ మాట చెప్పి, బలి అర్పణ నీవు కోరలేదు, నాకొక శరీరం అమరిస్తే ఇప్పుడు ఏం చేస్తాడు ఈయన? ఆ శరీరాన్ని ధరించుకొని తానే సిలువలో బలి అయి తన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తాడు. జంతు రక్తము పనికి రాదు కాబట్టి ఆయనకు ఒక శరీరాన్ని దేవుడు అమరిస్తే ఆయన వచ్చి ఇప్పుడు ఆ శరీరం ధరించుకొని సిలువలో బలి అయి, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చానన్నాడు. ఆయన చిత్తం ఏంటి? తండ్రి అయిన దేవుని చిత్తం అంటే యెషయా 53లో చూడండి, యెషయా 53 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఇంకా దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎవరి వలన? యేసుక్రీస్తు వలన. యెహోవా ఉద్దేశం అన్నా దేవుని చిత్తం అన్న ఒకటే. దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. ఆ చిత్తం ఏంటో 53 యెషయాలో చెబుతున్నాడు. అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. అంటే యేసయ్య మన పాపాల కొరకు తానే సిలువలో బలి అయి తన పరిశుద్ధ రక్తమును చిందించుట ద్వారా మనలను పాపము నుండి విమోచించాడు. జంతు రక్తము పనికి రాదు, యేసయ్య రక్తం కావాలి, దేవుని రక్తం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది, అవును మరి ఆదాము రక్తం అయితే పనికిరాదు, మనుషుల్లో ఎవరిని బలి ఇచ్చినా అందరిలో ఏముంది? ఆదాము రక్తమే ఉంది కనుక ఆదాము రక్తము ద్వారా మన అవయవాలలోనికి ఏమొచ్చింది? పాప నియమం వచ్చింది కదా. మరి జంతు రక్తంలో ఏముంది? జంతు రక్తంలో పాప నియమం ఉందా? దానికేం పాప నియమం లేదు కదా. మరి అదెందుకు పనికిరాదన్నాడు? ఎందుకు పనికిరాదంటే ఇక్కడ ఒక కీలకమైన విషయం గుర్తుపెట్టుకోండి. పాప క్షమాపణ కొరకు చిందింపబడే రక్తానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి.
మొట్టమొదటి లక్షణం ఆ రక్తము నిర్దోషమైనదై ఉండాలి. రెండవది నిష్కలంకమైనదై ఉండాలి. ఎక్కడుంది ఈ మాట? పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలలో మీకు కనబడుతుంది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పాలి. ఇక ముగించేస్తున్నా.